అందరికీ నమస్కారం అండి. ఈ ఈ సినిమాకి చేస్తున్న అన్నీ చాలా బాగున్నాయి. టీజర్ చాలా బాగుంది, ట్రైలర్ చాలా బాగుంది, స్టైలిష్గా ఉంది, ఐడియా చాలా బాగుంది. ఈ స్నీక్ పీక్ అన్న ఐడియా కూడా నాకు చాలా నచ్చింది. అది సుమా గారు, అది లీక్ కాదండి, ప్లీజ్ దాన్ని లీక్ అనొద్దు, స్నీక్ పీకే అది. నాకు తెలిసి నేను ఫస్ట్ టైం చూసింది ఇలాంటి, నా నాలెడ్జ్లో నేను ఫస్ట్ టైం చూసింది 2012 సినిమాకి, ఇంగ్లీష్ సినిమాకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీక్వెన్స్ని సినిమాలో ముందే రిలీజ్ చేశారు. అదేంటి సినిమా అంతా ముందే రిలీజ్ చేస్తే థియేటర్కి ఎవరో చూస్తారు అనుకున్నారు. బట్ అది చూసిన వాళ్ళు నెక్స్ట్ ఏం జరుగుద్ది అన్న ఇంట్రెస్ట్తో దీన్ని బిగ్ స్క్రీన్తో చూడాలని చెప్పి చాలా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు 2012. అది చాలా మంచి ఐడియా. అలాంటి ఐడియాని అగైన్ ఇక్కడ చూశాను. ఎందుకంటే అక్కడ వరకు చూసిన వెంటనే నెక్స్ట్ ఏం జరుగుద్ది, హీరో ఎందుకు అలాగా రియాక్ట్ అవుతున్నాడు, నెక్స్ట్ ఎందుకు ఎలా కనిపెట్టాడు అన్ని ఆడియన్స్కి ఆటోమేటిక్గా వచ్చే ఇంట్రెస్ట్, సినిమా థియేటర్లోకి వచ్చి చూడాలనుకుంటున్నారు. వెరీ గుడ్ ఐడియా. మంచి హిట్ అవ్వాలి సినిమా. అండ్ ఆల్సో నాకు ఫస్ట్ కేస్ అంటే దేర్ విల్ బి సెకండ్ కేస్, థర్డ్ కేస్ ఇన్స్టాల్మెంట్ లాగా ఉంటుంది అనుకుంటున్నాను. మంచి ఫ్రాంచైజ్ ఈ సినిమా హిట్ అవ్వాలి, అది మంచి ఫ్రాంచైజ్ అవ్వాలి. నాని అండ్ విశ్వక్ సేన్ అండ్ డైరెక్టర్ శైలేష్, ఆల్ ద బెస్ట్ టు యూ. Cinema will definitely become a hit and you will definitely make a second case, third case, fourth case and so on. Thank you very much. సార్ ఒక్క నిమిషం మీరు స్టేజ్ మీదే ఉండాలి. అందరికీ నమస్కారం అండి. 2 నెలల నుంచి ఇంగ్లీష్లో మాట్లాడి తెలుగులో మాట్లాడాలంటే చాలా హాయిగా ఉంది. ముందు హిట్ అనేది జస్ట్ ఒక సినిమా కాదు, ఒక ఫ్రాంచైజ్లో తయారు చేసిన ప్రశాంతి, నాని అండ్ శైలేష్ వాళ్ళ ముగ్గురికి నిజంగా కంగ్రాచులేషన్స్ చెప్పాలనుకుంటున్నాను. అంత ఈజీ పని కాదు అది. ఒక సినిమా హిట్ సినిమా చేయొచ్చు, కానీ ఒక ఫ్రాంచైజ్ చేయాలంటే చాలా కష్టం. ఈ జాన్రాలో ఫస్ట్ టైం నాకు తెలిసి మన ఇండియాలోనే నాకు తెలిసి ఇలాంటి ఒక ఫ్రాంచైజ్ లేదు. ఫ్రాంచైజ్ అంటే బేసిక్గా ఆ సినిమా డైరెక్టర్కో, ఆ సినిమా హీరోకో, ఆ సినిమా ప్రొడక్షన్ కంపెనీకో కాకుండా జస్ట్ ఆ ఫ్రాంచైజీకి ఫ్యాన్స్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ జనరల్ ఇంట్రెస్ట్ కానీ చూస్తుంటే హిట్ అని సినిమా వచ్చిందంటే అందులో ఏ ఫేస్ ఉన్నా కానీ సినిమాలు చూడడానికి జనాలు వస్తారు, ఆడియన్స్ వస్తారు. అలాంటి ఫ్రాంచైజ్ క్రియేట్ చేశారు కాబట్టి నిజంగా ఐఎమ్ కంగ్రాచులేటింగ్ దెమ్. దట్ డజంట్ మీన్ ద ఫేసెస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. హిట్ 1లో చేసిన విశ్వక్ కానీ, హిట్ 2లో చేసిన శేష్ నవ్ చాలా ఎనర్జీ తీసుకొచ్చారు ఈ ఫ్రాంచైజ్కి. ట్రైలర్ చూశాను, నాకు చాలా చాలా నచ్చింది. ట్రైలర్లో అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు చేశారో తెలియదు, ఇందాక చెప్పాడు, తన పేరు మర్చిపోయాను నేను. బట్ మంచి ఎనర్జీ ఇచ్చింది. అండ్ ఆల్సో బిగినింగ్లో శేష్ అన్న డైలాగ్ క్రిమినల్స్ని చాలా తీసి పాడేస్తా, ఆ కోడి బొర్రలు పట్టుకోవడం చాలా ఈజీ అని చెప్పడం, చివరిలో తను ఎవరైతే కష్టపడుతున్నాడో వాడు విక్రింతగా కోడి బుర్ర అని ఛాలెంజింగ్గా చూపించడం అన్న నాకు చాలా బాగా నచ్చింది. అది చూసిన వెంటనే ఫస్ట్ ఆ సినిమా చూడాలనిపించింది. హూ డన్ ఇట్, ఎవరు చేశారు, ఈ హత్యలు ఎవరు చేశారు అని చూడాలనిపించింది. అలాంటి ఉత్సుకత కలిగించడం ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ థ్రిల్లర్ జాన్రా. అండ్ శైలేష్ హ్యాస్ కంప్లీట్లీ సక్సీడ్ అయ్యాడు దాంట్లో. ఫెంటాస్టిక్ జాబ్. డౌట్ అక్కర్లేదు శైలేష్, దిస్ సినిమా ఈజ్ గోయింగ్ టు బి హిట్, అందులో అసలు డౌట్ అక్కర్లేదు. నేను అడిగేది ఏంటంటే యూ హ్యావ్ టు, ఆల్ 3 of you, whoever is involved in this, హిట్ 3, హిట్ 4, హిట్ 5 వస్తుంది, అది గ్యారంటీ, డెఫినెట్గా వస్తూ ఉంటాయి. బట్ ఎవ్రీ ఇయర్ ఒకే సీజన్లో రావాలి. దిస్ సీజన్ విల్ బిలాంగ్ టు హిట్ అని జనాలందరికీ అర్థమైపోవాలి. సేమ్ డేట్ ఆర్ సేమ్ వీక్ ఎవ్రీ ఇయర్ వీ షుడ్ హ్యావ్ ఎ హిట్. అది దట్ ఈస్ వాట్ ఐ థింక్ షుడ్ హ్యాపెన్. అండ్ ఇట్ విల్ హ్యాపెన్. యూ గైజ్ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. సినిమాలో టెక్నికల్ వాల్యూస్ ఫెంటాస్టిక్గా ఉన్నాయి. యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. శేష్ అండ్ మీనాక్షి పేర్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్ ఆన్ స్క్రీన్. ఐ థింక్ అండ్ మ్యూజిక్ శ్రీలక్ చేసిన ఊరికే పాట కానీ, అండ్ శైలేష్ పాడిన పోరాటమే బై సురేష్ చేసిన మ్యూజిక్, అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ ద ట్రైలర్. మ్యూజిక్ చాలా చాలా బాగుంది. ఆల్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ చాలా బాగున్నాయి. యాక్టింగ్ అయితే ఫెంటాస్టిక్గా చేశారు. దిస్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ గుడ్
మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఫ్రమ్ తెలుగు సినిమా వీ విల్ ఆల్ బీ ప్రౌడ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అందరికీ నమస్కారం అండి. నాని చాలా బాగా మాట్లాడి బాగా ఎమోషనల్ చేసాడు. థ్యాంక్ యూ నాని ఫర్ ఆల్ యువర్ లవ్లీ వర్డ్స్. మా ఇండస్ట్రీలో మేము హిట్ మెషిన్ అని పిలుచుకుంటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. ఎవరు అంటే ప్రశాంతి. ఐ థింక్ అంత ట్రాక్ రికార్డ్ ఎవరికి లేదనుకుంటా ఇప్పుడు. కంటిన్యూస్లీ హిట్ 1, హిట్ 2, కోర్ట్, రైట్, ఆల్ సక్సెస్, 100% సక్సెస్ ఉన్న ప్రొడ్యూసర్ ప్రశాంతి. అండ్ ఫాలోయింగ్ ద 5th ఫిల్మ్ హిట్ 3 May 1st కంటిన్యూస్ సక్సెస్ అదే కోవలోకి వెళ్తుందని నాకు గట్టి నమ్మకం. మొన్న ఒక ఇంటర్వ్యూ చూస్తున్నా, హిట్ 3 ఇంటర్వ్యూ చూస్తున్నా. అందులో శైలేష్ అంటే జనరల్గా మా సినిమా వాళ్ళకి, ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి, సినిమాల్లో ఉన్న వాళ్ళకి ఏదన్నా లీక్ అయితే చాలా బాధగా, చాలా కోపంగా ఉంటుంది, లోపల రగిలిపోతూ ఉంటుంది. అలాంటిది దాని గురించి జర్నలిస్ట్ని అడిగిన మాటలు దానికి చాలా కోపం రావాల్సింది పోయి లోపల ఉందేమో కోపం. చాలా కంట్రోల్డ్గా, చాలా మెచ్యూర్డ్గా, చాలా కూల్గా, అంత సటిల్గా మాట్లాడిన తీరు నన్ను చాలా ఆకట్టుకుంది. యు ఎర్న్ మై రెస్పెక్ట్ శైలేష్. చాలా చాలా బాగా మాట్లాడావు. అండ్ యూ క్రియేటెడ్ సంథింగ్. అంటే ఫ్రాంచైజీలు క్రియేట్ చేస్తారు చాలామంది, చాలా ఫ్రాంచైజీలు క్రియేట్ చేస్తారు, మనకు తక్కువ. కానీ ఆ ఫ్రాంచైజీలు ఎన్ని రోజులు ఉంటాయి, ఎన్ని సంవత్సరాలు వెళ్తాయి అనేది ఎవరికి గ్యారెంటీగా చెప్పలేరు. బట్ ద ఫ్రాంచైజ్ యూ క్రియేటెడ్ హిట్ ద ఫస్ట్ కేస్ అని క్రియేట్ చేసిన వెంటనే ఏం చెప్పకుండానే ఎవ్రీ వన్ నోస్, అవును ఫస్ట్ కేసు ఉందంటే సెకండ్ కేస్, థర్డ్ కేస్, ఫోర్త్ కేస్, ఫిఫ్త్ కేస్ అనంతంగా ఉంటాయి కదా అని ఆటోమేటిక్గా థాట్ వచ్చేస్తుంది. బికాజ్ పోలీస్ కేసెస్ ఆర్ అన్ఎండింగ్. ఎన్నన్నా చేయొచ్చు దాంట్లో, నీకున్న ఐడియాలు ఏడే అవ్వచ్చు. బట్ ఐఎమ్ షూర్ ద హిట్ ఫ్రాంచైజ్ విల్ అవుట్లివ్ యూ. ఇట్ విల్ బీ దేర్ ఫర్ ఎవర్. నేను ఒక ఫంక్షన్లో అన్నాను, నాని నుంచి ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, తను ఏ సినిమా చేసినా హిట్ అని తెలిసిపోతూ ఉంటుంది, బట్ దాని దగ్గర నుంచి ఇంకా ఎక్కువ కావాలి, వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అవుట్ ఆఫ్ హిమ్ అని చెప్పి అన్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ముందుకు వెళ్ళిపోయాడు నాని ఇప్పుడు. దట్స్ లాంగ్ బ్యాక్. నౌ నాని ఈజ్ మచ్ ఫార్వర్డ్. బట్ ఆశ తీరదు కదా, ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటా ఉంటాం. నాని, మేము కోరుకుంటా ఉంటాం, యూ కీప్ గ్రోయింగ్. హిట్ 3 వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్, ఫస్ట్ వచ్చిన టీజర్ కానీ, రీసెంట్గా వచ్చిన ట్రైలర్ కానీ, అండ్ ఇప్పుడు సాంగ్ ఇప్పుడే విన్నాను, అబ్ కీ బార్ అర్జున్ సర్కార్, ఫెంటాస్టిక్గా ఉంది. అన్నీ కూడా దే ఆర్ క్రియేటింగ్ ఎ వైబ్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతున్న వైబ్ని క్రియేట్ చేస్తున్నాయి.